హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బొలుపెక్కిన భరణి, మతి తప్పిన నాగార్జున గారు అసలు కామనర్స్ తొక్కేయాలని తొక్కేస్తున్నారు. ప్రతిసారి మనిషిని ఎలిమినేషన్ అన్ఫేర్ కాదా, మనిషిని మించి ఇంకా చెత్తగా ఆడేవాళ్ళు సెలబ్రిటీస్ లో ఎవరు లేరా? అంత ఎందుకు ఆశా షైని గారు ఆమె షాక్ అయిపోయారు. నేను ఎలా సేఫ్ అయ్యాను అని, ఆమె ఎలిమినేషన్ నుంచి ఎలా సేఫ్ అయ్యారని ఆమె షాక్ అయ్యారు. హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఆమెకే నమ్మకం లేదు ఆమె ఉంటారని. అలాంటి ఆమె సేఫ్ ఓవర్ థింకింగ్ ఏదో ఒకటి చేస్తున్నాడు. గేమ్ అయితే ఆడుతున్నాడు, గేమ్ లోనే ఉంటున్నాడు. ఓకేనా? మనిషి ఎలిమినేషన్ ఎంతవరకు న్యాయం? అక్కడ ఉన్న సేఫ్ అయిన ఆశా షైని గారికే నచ్చలాది. ఓకేనా? ఆమెకే నచ్చలా, ఇంకా ఆమెకే నచ్చలేదు, మనకెలా నచ్చుతుంది? మా నాగార్జున గారు మాటకం సెలబ్రిటీస్ భజన 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 భజన, సెలబ్రిటీస్ కి భజన చేయడానికి ఈ సీజన్ లో ఉన్నట్టే ఉన్నారు నాగార్జున గారు. తనూజ గారు ఏం చేసినా గానీ రైట్, ఉమెన్ ఏం చేసినా గానీ రైట్, శ్రీజ అండ్ ప్రియా ఏం చేసినా తప్పే, వాళ్ళు మాట్లాడినా తప్పే, మాట్లాడటానికి హ్యాండ్ రైట్ చేసినా తప్పే. వీళ్ళు మాత్రం మాట్లాడకపోయి ఊరగా సైలెంట్ గా ఉన్నా గానీ వీళ్ళు మాట్లాడాలి అంతే. వాళ్ళు మాట్లాడితే ఏది మాట్లాడినా తప్పే వాళ్ళకి. ఓకేనా? ఆ తర్వాత నిజం చెప్పండి, భరణి గారు సెలబ్రిటీస్ ని కామనర్స్ ని వేరు చేసి చూడట్లేదా? నాకైతే వేరు చేసే చూస్తున్నాడు. అసలు దొంగ భరణి స్వామి. అసలు ఆయనకున్న బొలుపు, నేను చెప్తున్నా బొలుపు, అసలు బొలిపే. అసలు కామనర్స్ ని సెలబ్రిటీస్ ని వేరు చేయను చూడనని చెప్పిన ఆయన ఎక్కడ నైట్ జరిగిన టాస్క్ లో ఇమాన్యుయల్ దగ్గర ఒక్కసారైనా ఇమాన్యుయల్ అటాక్ చేశాడా? ఒక్కసారైనా ఆ కెప్టెన్సీ టాస్క్ లో ఇమాన్యుయల్ అటాక్ చేశాడా? సరే, మొన్న కలర్ టాస్క్ లో కూడా కెప్టెన్ ఇమాన్యుయల్ పక్కగా వెళ్తున్నాడు, ఇమాన్యుయల్ టచ్ కూడా చేయలేదు. నోట్ మై వర్డ్స్. ఆ రోజు అదే చెప్తున్నా, ఈ రోజు అదే చెప్తున్నా. ఇక్కడ నాగార్జున గారు సార్ చూస్తున్నాడు, ఇప్పుడు ఆడియన్స్ మనందరం చూస్తున్నాము, లైవ్ లో చూస్తున్నాము. ఇమాన్యుయల్ దగ్గరికి అస్సలు వెళ్ళాడా? అసలు ఇమాన్యుయల్ షర్ట్ బటన్ కూడా టచ్ ఇలా భరణి గారు. అదే డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళాడు, మర్యాద మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఇండివిజువల్ ప్లేయర్ అయినప్పుడు, ఇండివిజువల్ గా ఆడేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఆయన ఉంది ఓనర్స్ లోనా టెనెట్స్ లోనా? ఓకేనా? అంతా ఓకే, అంతా తీసేసి ఓనర్స్ టెనెట్స్ తీసి నేను ఇండివిజువల్ గా ఆడతానన్న ఆయన ఇప్పుడు ఎందుకు ఆడలేదు? ఓకేనా? ఇమాన్యుయల్ దగ్గర కూడా వెళ్ళి ఇమాన్యుయల్ దగ్గర కూడా తీయాలి, టైర్ తీయడానికి ప్రయత్నించాలి కదా. ఇమాన్యుయల్ అయితే తీయడు. మొన్న లైవ్ లో కూడా ఇట్టా అంటున్నాడు ఏంటి, రీతు ఒక్క అమ్మాయి ఇట్లా వెళ్ళిపోవడం వల్ల రీతు మన టీం అంతా చిన్న భిన్నం అయిపోయింది. అన్ఫేర్. రీతు డెమోన్ ని కెప్టెన్ చేసినప్పుడు మన టీం అంతా చిన్న భిన్నం అయిపోయింది. అప్పుడు ఆయన ఏ టీమా? ఓనర్స్ టీమ్, అంటే కామనర్స్ టీమ్ అన్న మాటే మర్చిపోయాడు అసలు. సరే, నువ్వు టీం పరంగా ఆడిపోయినా ఇండివిజువల్ గా ఆడేటప్పుడు ఇలా ప్రతి ఒక్కరి మీద అటాక్ చేయాలి కదా. నో, నేను ఓన్లీ సెలబ్రిటీస్ కోసమే ఉన్నా అన్నట్టున్నాడు అయ్యా. అసలు నాకైతే భరణి గారు ఓవర్ యాక్షన్ అయితే అసలు ప్రతి ఇష్యూలో మీరు ఎక్కడైనా చూసుకోండి, భరణి గారు లేనిది అక్కడ ఇష్యూ లేదు. ఎగ్ విషయంలో భరణి గారు తప్పు ఉంది, కలర్ టాస్క్ లో భరణి గారు తప్పు ఉంది. అక్కడ ఏమీ మాట్లాడాయా? మీరు కొట్టుకొని సావండి, ఆ తర్వాత చూసుకుందామని అంటాడు. ఉత్త ఎలివేషన్ భరణి గారికి అందరు ఇచ్చేది, ఉత్త ఎలివేషన్. ఆయన ఆడిన ఒక గేమ్ నీట్ గా చెప్పండి, కుళ్ళు కుతంత్రం లేకుండా ఆయన ఆడిన ఒక్క గేమ్ నీట్ గా చెప్పండి. మీ మనసులో ఏముందో నిజంగా అదే చెప్పండి. ఆయన అంత బాగా ఆడాడా చెప్పండి? డెమోన్ పవన్ సరే, మొన్న ఆడిన పద్ధతి బాగాలేకపోయినా ఈ రోజు ఆడిన పద్ధతి ఎలా ఉంది? బాగానే ఆడాడు కదా, ఓడిచ్చారు కదా అందరినీ. కాకపోతే నాగార్జున గారు అంతా అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ సూపర్ గా ఆడేమంటాడింది. ఫస్ట్ డెమోన్ పవన్ కూడా బాగా ఆడాడు కదా, డెమోన్ పవన్ ఎందుకు పొగలేకపోతున్నాడు అసలు నాగార్జున గారు? ఆ తర్వాత తనూజాని ప్రతిసారి లేపి, అమ్మ తనూజ నీ ఉద్దేశం చెప్పమ్మా, తనూజ నీకు కాఫీ పౌడర్ కావాలా, టీ పౌడర్ కావాలా, చెప్పమ్మా అన్ని తెప్పిస్తాను నేను. ఏంది నాగార్జున గారు కూడా విత్ సెలబ్రిటీస్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. నాగార్జున గారు కూడా చాలా అంటే చాలా పెద్ద తప్పు అది మాత్రం. ఓకేనా? మీరు అందరినీ తీసుకుని వెళ్ళినప్పుడు అందరినీ ఎంకరేజ్ చేయాలి. బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఉంటారు, కామనర్స్ ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు, అందరూ ఉంటారు. అటు సెలబ్రిటీస్ ని ఎంకరేజ్ చేసుకొని, ఇటు మీరు సెలబ్రిటీస్ ని ఎంకరేజ్ చేసుకుని, కామనర్స్ పాపం ఏమి మాట్లాడినా వాళ్ళకైతే పాపం వాళ్ళకి మాట్లాడే విధానం తెలియట్లేదు. ఓకే, నేను ఒప్పుకుంటా, శ్రీజకి ప్రియాకి మాట్లాడే విధానం తెలియట్లేదు, అందులో నేను ఎలాంటి తప్పు అన్నాను. ఓకేనా? కానీ వాళ్ళవి కూడా రెక్టిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఓకేనా అవి తగ్గించుకొని నేను చెప్పకుండా ఓన్లీ వాళ్ళని టార్గెట్ చేసినట్టే మాట్లాడటం. ప్రతి ఇష్యూలో శ్రీజ బాబు నువ్వు ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేసినా గానీ, నువ్వు హ్యాండ్ రైజ్ చేయకపోయినా గానీ నువ్వు చేసామనిపిస్తుందమ్మా నాకు.
ఈ అమ్మాయి కూడా ఇప్పుడు అని వచ్చేస్తానే ఉంటుంది. వీళ్ళైనా ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఓకేనా, సంజన గారి అనగానే ప్రతి విషయంలో వెళ్ళి ఆ ఫుడ్ విషయంలో ప్రియా మానిటర్ కాబట్టి అక్కడ గొడవలు రావడానికి సంజన గారు కూడా మెయిన్ కారణం. వాళ్ళు వచ్చి గొడవలు పెట్టుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగితే అక్కడ పెద్ద ఇష్యూ అయిపోతుంది. కామనర్స్ సెలబ్రిటీస్ అయిపోతుంది. ఫస్ట్ సెలబ్రిటీస్ వెళ్ళి గిల్లుతారు. ఆ తర్వాత కామనర్స్ పోయి అడగంగానే వీళ్ళు యాక్టింగ్, ఇంకా సెలబ్రిటీస్ అందరూ యాక్టింగ్ చేసేస్తారు. కామనర్స్ తప్పన్నట్టు బిహేవ్ చేసేస్తారు. అలా ఉంటారు. తనూజ గారి ఏ ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా సీరియల్ యాక్టింగ్ ఏడొస్తానే ఉంటారు. అయ్యా సీరియల్ యాక్టింగ్, మాస్క్ మ్యాన్ విషయంలో, ఫుడ్ విషయంలో, రైస్ కుక్కర్ విషయంలో అట్లాగే ఏడ్చారు. ఓకేనా, ఆమె తప్పు లేనప్పుడు ఏడవలసిన అవసరం లేదు. రీతు విషయంలో కూడా రీతుకి అలా ఆడ దెబ్బ తగిలిన రోజు కూడా అందులో రీతుదే తప్పు. కానీ ఓవర్ యాక్టింగ్ లో మరి తనూజ గారు మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఓకేనా, అసలు మండిపోయింది ఈ రోజు. అసలు ఏం మర్యాద మనిషి ఎలిమినేటర్, అది ఓకే, తన ఓవర్ థింకింగ్ వల్ల ఎలిమినేటర్. తనకంటే ముందు ఇంకా ఎవరు లేరా ఎలిమినేట్ అవ్వడానికి? ఇదే నా పాయింట్. అంత మించి ఇంకేం లేదు. తనను మించి ఇంకెవరు ఉన్నారా లేదా? ఆశా షైని గారి నేను ఎలా సేఫ్ అయ్యాని ఆమె అనుకుంటున్నారు. ఓకేనా, భరణి గారు మీకు దండం. భరణి గారు పాయింట్ టు పాయింట్ నీట్గా చెప్తా. ఫుల్ వీడియో చూసి మీరు కామెంట్ చేయండి. ఓకేనా, సగం వీడియో చూసి అయితే కామెంట్ చేయొద్దు. షార్ట్ అండ్ వీడియో లాగిచ్చేస్తా, ఎక్కువసేపు కూడా ఉండదు. ఓకేనా, ఎక్కువసేపు కూడా ఉండదు. షార్ట్ అండ్ వీడియో లాగిచ్చేస్తా. ప్రతి పాయింట్ విని కామెంట్ చేయండి. ఓకేనా, ఓవర్గా మీకు నచ్చింది అయితే కామెంట్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా, మండిపోతే అట్లానే ఉంటుంది ఒక్కోసారి. ఓవర్గా కామెంట్స్ దొరికే లేదు. ఓకే, ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నాగార్జున నువ్వుంటే చాలు అనే సాంగ్తో వచ్చారు. నువ్వుంటే చాలు కాదు, సెలబ్రిటీస్ ఉంటే చాలు అని అనుకోండి మీరు. ఓన్లీ సెలబ్రిటీస్. ఇక్కడ హాయ్ తనూజ గారు టీ పెడుతున్నారా? ఇక్కడ తనూజ గారు భజన. తనూజ ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? సార్ టీ పెట్టుకుంటున్నావు సార్, ఇప్పుడు మేము ఓనర్స్ అయిపోయాం కదా, టీ పెట్టుకుంటున్నావు సార్. సరేనమ్మా, ఏదైనా సీక్రెట్ చెప్పు. నీకు టీ పౌడర్, టీ డబ్బాను ఒక ట్రైన్ లో మొత్తం టీ పౌడర్ తెచ్చి నీకు ఇచ్చేస్తాను. ఒక సీక్రెట్ చెప్పంటే, అబ్బా ఏమో యాక్టింగ్ అప్పటికప్పుడు అల్లేసిన సమయం. వాళ్ళ ఫ్రెండ్స్ తెలియదంట, వాళ్ళ ఫ్యామిలీకి తెలియదంట, ఎవరికి తెలియదంట. ఏమికి లవర్ ఉన్నాడంట. లవర్ అంటే లవర్ కాదు, ఒక అబ్బాయిని చూసి ఇష్టపడిందంట. ఆ అబ్బాయి కోసం బెంగళూరు నుంచి వచ్చిందంట. చెప్పాలా? మరీ అడిగేసారులే అని ఉన్నది లేని అన్ని కలిపేసి కొట్టేస్తున్నారు. తనూజ గారి యాక్టింగ్ లో మాత్రం తోపు స్వామి. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. పాపం రీతు పాపం తిక్కల అమ్మాయి. ఓకేనా, గేమ్ అయితే ఎక్సలెంట్ గా ఆడుతుంది. ఆ ఒక్క పాయింట్ దగ్గర అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియకపోవడం వల్ల అమ్మాయి గేమ్ వెనకబడిపోతుంది. ఓకేనా, ఈ తనూజకి తెలుసు, అన్నీ తెలుసు. ఓకేనా, ఓవర్ స్మార్ట్ అయ్యా. ఎక్కడ ఆడవాలి, మనం ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటే మనకు ప్లస్ అవుతుంది. బట్ పాపం రీతు అలా కాదే. తనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అదే మాట్లాడుతుంది, ఇక్కడ ఏమనిపిస్తుంది అదే చేస్తుంది. ఓకేనా, వీళ్ళందరూ తనూజ వీళ్ళందరూ ఫేక్ అయ్యా, ఫేక్. అసలు ఈ రోజు నాకు ఏం చూసిన తర్వాత అనిపిస్తుంది వాళ్ళందరూ ఫేక్. ఓకేనా, మీరు ఏమైనా అనుకోండి, వాళ్ళైతే ఫేక్. తనూజ కానీ, ఇమాన్యుల్ కానీ, భరణి కానీ వాళ్ళు ఫేక్. నా మనసుకి ఇక్కడ ఏమనిపిస్తుంది అదే చెప్తా. ఓకేనా, మీకు ఏదైనా అనిపింది. ఓకేనా, నా పాయింట్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే నేను చేసేది ఏమీ లేదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటాను. అది సీక్రెట్ ఏంటి సార్? నిజంగా తనూజ గారు చెప్పిన సీక్రెట్ అది ఎవరికి తెలియదంట. ఆ బెంగళూరు నుంచి వచ్చారంట. అప్పటికప్పుడు అల్లేసారు కానీ అది. దానికి నాగార్జున గారు టీ పౌడర్ తీసుకోమ్మా. ఆ తర్వాత నాగార్జున ప్రియా నీకు ఒక డౌట్, రీతు ఎన్ని ముద్దల ఫుడ్ తినింది, థమ్స్అప్ ఎలా తీసుకుంది అని. ప్రియాని మానిటర్ పెట్టిన తర్వాత ఈ సెలబ్రిటీస్ అందరూ ఓకేనా వెళ్ళి ఫుడ్ దగ్గరే దొంగతనాలు చేసేస్తారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి అడిగితే వీళ్ళకైతే ప్రియాకి, శ్రీజకి అడగటం తెలియట్లేదు, అడిగే పద్ధతి తెలియట్లేదు. వాళ్ళు అడిగే పద్ధతి రాంగ్, కానీ వాళ్ళు అడగటం మాత్రం కరెక్ట్. వాళ్ళు మానిటర్స్ గా ఉన్నప్పుడు, కానీ శ్రీజ దూరటం అయితే తప్పే, ప్రియా అడగటం మాత్రం కరెక్ట్. వాళ్ళు మానిటర్స్ గా ఉన్నప్పుడు ఫుడ్ దొంగతనం చేసినప్పుడు వెళ్ళి అడుగుతారు. వీళ్ళు సంజన గారు కానీ వీళ్ళు ప్రతి ఒక్కరు ఓకేనా, తనూజ గారు కానీ ఒక ఫ్రెండ్లీ వీళ్ళు దొంగతనాలు చేసేస్తున్నాం, దొంగతనాలు చేసేది. ఆ తర్వాత దాని మీద గొడవలు పడేది. ఓకేనా, ఎగ్గు విషయంలో అయినా కానీ దాన్ని తిప్పి కామనర్సే తప్పు అని ప్రూవ్ చేయడానికే చేస్తున్నారు. ఓవర్ యాక్టింగ్ తో సెలబ్రిటీస్ అందరూ కామనర్సే తప్పు, ఇంకేం లే. థమ్స్అప్ వీడియో ఇక్కడ థమ్స్అప్ సంజన గారు, ఆశా షైని గారు థమ్స్అప్ కొట్టేసి తాగేస్తున్నారు. దాన్నేమో నీట్ గా ఒక క్లిప్ వేసి చూపిస్తున్నారు. దాని మీద మళ్ళీ మీరు నామినేషన్స్ అయితే చేయకూడదంట. వాళ్ళు చేసిన తప్పు, థమ్స్అప్ అవి తాగడం తప్పు, దాని మీద మళ్ళీ మీరు నామినేషన్స్ చేయకూడదు.
నామినేషన్స్ ఎందుకు చేయకూడదు, అందరూ దాని మీద నామినేషన్, మరి తప్పు కదా, తప్పు మీద నామినేషన్స్ చేస్తారు కదా. అదే ప్రియ ఓవర్ గా మాట్లాడి వాళ్ళందరితో మాట్లాడుతుంది అనుకో, ప్రియాని అయితే అందరూ నామినేట్ చేయొచ్చు. ఫుడ్ దగ్గర నువ్వు ఇలా ఉంటావా, ఇలా చేస్తావా, ఆమె ఫుడ్ మానిటర్, అంతకు మించి ఆమె ఏం చేస్తుంది, థమ్స్అప్ దుబ్బేస్తుంది, అన్ని తాగేస్తుంది. ఆమె తాగిన తర్వాత మళ్ళీ నామినేట్ చేయకూడదు అంటారు. ఎలా వస్తుంది ఇక్కడ, ఇది మెయిన్ అసలు. ఇక్కడ ప్రతి పాయింట్ నీట్ గా ఉండండి. కెప్టెన్సీ టాస్క్ స్టార్టింగ్ టైర్ అండ్ స్క్వేర్ టాస్క్, ఆ టాస్క్ లో భరణి గారు మాత్రం బొలుపెక్కింది. భరణి గారికి అనిపించింది ఎందుకు ఇమాన్యుయల్ ఒక్కసారి కూడా టచ్ చేయలేదు. మర్యాద మనిషిని అయితే ఇసిరి పడేసిన ఇమాన్యుయల్ షర్ట్ బటన్ కూడా ఎందుకు టచ్ చేయలేకపోయాడు. ఓన్లీ సెలబ్రిటీస్ ని ఎంకరేజ్ చేసుకుంటాడు భరణి గారు. నాగార్జున గారు కూడా చూస్తున్నారు. నాగార్జున గారు కూడా సరే అటాక్ చేస్తే ముగ్గురిని అటాక్ చేయాలి కదా, చివరిలో వాళ్ళు ఎదురున్నప్పుడు ఇంకా అటాక్ చేసుకుంటారు కదా. మరి ఒక్క డెమాన్ పవన్ ని ఫస్ట్ నుంచి అటాక్ చేస్తే నేనేం మాట్లాడేవాను కాదు. మధ్యలో మర్యాద మనిషి దగ్గరికి వచ్చావు, ఓకేనా, సరే మర్యాద మనిషితో చాలా సేపు ఫైట్ చేసావు. ఆ తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి ఎందుకు పోలేకపోయావు నువ్వు. మర్యాద మనిషి కూడా అదే చాలా కోపం, సీరియస్ గా చూసేది, ఓకేనా, ఎవరైనా సీరియస్ గానే చూస్తారు. వై నాట్ ఇమాన్యుయల్ దగ్గరికి ఎందుకు పోలేదు, అదే నా డౌట్. ఇక్కడ కామనర్స్ ఫస్ట్ సెలబ్రిటీసే నడుస్తుంది. వీళ్ళు సెలబ్రిటీస్ అందరూ కామనర్స్ అయితే సో అట్లా చూడట్లేదు కూడా. ఈ కామనర్స్ కూడా ఓవర్ గా మాట్లాడటం తగ్గించుకోవాలా, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలా. ఏదో మాట్లాడుతున్నా ప్రతి దాని దగ్గరకు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చివరికి ఎట్లానే అయింది. మన అయితే నాకు వేస్ట్ అనిపించదు. ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఉంటే బెస్ట్, ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళాలి, అది వేస్ట్. ఆ రోజు నేను ఎపిసోడ్ రివ్యూలో అదే చెప్తాను, ఈ రోజు అదే చెప్తాను. మార్క్ మై వర్డ్స్, నా వర్డ్స్ ఎక్కడ నేను చేంజ్ చేయలేదు. 100 మందికి 100 రకాలుగా అనిపించవచ్చు, ఓకేనా. పెద్ద పెద్ద రివ్యూస్ వాళ్ళు మంచిగా అనిపించవచ్చు, నాకు తప్పు అనిపిస్తుంది, నా మనసుకు తప్పు అనిపిస్తుంది, నేనేం చేయలేను, ఓకే. నాకు తప్పు అనిపించినప్పుడు అది తప్పే. ఇక్కడ చివరికి వాళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇద్దరు టైస్ ఎవరు భరణి గారు మర్యాద మనిషి ఇద్దరే లేదు. ఆ తర్వాత డెమాన్ పవన్ కి ఎమ్మోకి పెట్టారు. ఇక్కడ మాత్రం డెమాన్ పవన్ సూపర్ గా ఆడాడు, అంతే ఇంకేమీ లే. ఇమాన్యుయల్ కూడా సూపర్ గా ఆడాడు. నేను ఎక్కడ ఇమాన్యుయల్ తప్పు చేశాను ఎక్కడ చెప్పను, ఓకే. ప్రతి పాయింట్ లో ఇమాన్యుయల్ నీట్ గానే అందరి గురించి ఆలోచిస్తున్నాడు, అంతా ఓకే. కాకపోతే ఆ రోజు టాయ్స్ తీసుకునే దాంట్లో రీతి కూడా తీసుకుందాం అని ఇమాన్యుయల్ అన్నాడు. ఓన్లీ కెప్టెన్ అయితే ఇమాన్యుయల్ కానీ తనుజ కానీ రాము కానీ మన ముగ్గురులోనే కెప్టెన్ అవ్వాలి, రీతు అవ్వటానికి లేదని ఇమాన్యుయల్ లైవ్ లో అన్నాడు. ఆ క్లిప్స్ అన్ని చూపించరు, ఓకేనా. లైవ్ లో ఇమాన్యుయల్ అయితే అన్నాడు, ఓకేనా. అవన్నీ ఓన్లీ టార్గెట్ చేద్దాం, ఆ పిల్లని టార్గెట్ చేద్దాం, పాపం ఆ లవ్ ట్రాక్ వేసుకున్న పిల్లని, ఆ పిల్లని టార్గెట్ చేస్తే మనకి టీఆర్పీ వచ్చేస్తుంది. రీతుని, ఓకేనా. రీతు డెమాన్ పవన్ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటే డెమాన్ పవన్ అతన్ని తీసి నీళ్ళలో పడేస్తాడు. అక్కడ రీతు మాత్రమే చెప్పింది ఇంకా టైం ఉంది, వెళ్ళి నీ టైర్ తెచ్చుకోండి, అందులో ఎలాంటి తప్పు లేదు, ఓకేనా. ఇంకా టైం ఉంది, నీ టైర్ తెచ్చుకుంటే డెమాన్ పవన్ ఆ టైర్ అక్కడ పెట్టేసి మూవ్ వచ్చేస్తుంటే హోల్డ్ చేసేసాడు. అంతటితో టైం అయిపోయింది. న్యూ కెప్టెన్ డెమాన్ పవన్, ఓకేనా. సూపర్ గా అని చెప్తారు వీళ్ళందరూ. గ్రూప్ గేమ్ అలా, ఆ రోజు గ్రూప్ గేమ్ అలా, ఈ రోజు గ్రూప్ గేమ్ అలా, ఓకేనా. నాగార్జున సార్ సంచాలకి చెప్పేది వినో ఇమాన్యుయల్ అంటున్నాడు, విన్నాడు, వెళ్ళి టైర్ తెచ్చుకున్నాడు, ఓకే. సార్ మంచిగా సెలబ్రిటీస్ ఎంకరేజ్. ఆ తర్వాత సేవింగ్ అయ్యా టాయ్స్ ఇచ్చి సుమన్ శెట్టి గారిని సేవ్ చేసేసారు. అప్పుడు ఫస్ట్ లో హరీష్ భరణి గారు కూడా సేఫ్ అయ్యారు, ఓకేనా. పాయింట్ చెప్పడం మర్చిపోయా. ఆ తర్వాత ఓనర్స్ కి టెనర్స్ కి కాంపిటీషన్, ఇది సాంగ్స్ పెట్టి ఫీలింగ్స్ సాంగ్స్ పెడితే ప్రతి ఒక్కరు సాంగ్స్ డాన్స్ బాగా చేస్తారు. నాకైతే మాస్క్ మ్యాన్ సూపర్ అనిపించారు. మాస్క్ మ్యాన్ అయితే సూపర్, తను చాలా ఓపెన్ అప్ అయ్యి చాలా నీట్ గా ఉన్నాడు. ఎట్లాగే ఉంటే రేపు నామినేషన్స్ కూడా మాస్క్ మ్యాన్ దుమ్ము దులిపాడంట. ఈ రేంజ్ లోనే అందరితో ఓపెన్ అప్ అయ్యి నీట్ గా ఉంటే మాస్క్ మ్యాన్ నాపే ఒళ్ళే, ఓకేనా. చూద్దాం. ఈ కామెంట్స్ వచ్చిన వాళ్ళు కొంచెం గట్టిగా గట్స్ తో మాట్లాడేది ఓన్లీ మాస్క్ మ్యాన్. మిగతా వాళ్ళందరూ శ్రీజ గాని ప్రియ గాని మధ్యలోకి వచ్చి తిట్టుతూ అంటారు. వాళ్ళ సెలబ్రిటీస్ తప్పుల్ని ఎక్కువ చేసి చూపించరు, వీళ్ళు ఓవర్ ల్యాప్ చేసి వీళ్ళు ఓవర్ తప్పు అనిపించుకునేలా చేస్తారు. తగ్గించుకుంటే మంచిది. పాపం మనీష్కి ఇవన్నీ తెలియక ప్రతిసారి నీట్ గా డాన్స్ వచ్చి వాళ్ళు గెలిచినప్పుడల్లా వచ్చి డాన్స్ చేస్తుంటే నా అయితే పాపం వెళ్ళిపోయావు మనీష్, నీకే అన్యాయం జరిగింది, నువ్వు వెళ్ళిపోయావు. అయినా కానీ పాపం ప్యూర్ గా డాన్స్ చేస్తున్నాడయ్యా. ఇంత ఉన్నా నేను అనుకున్నా, డాన్స్ సూపర్ గా చేస్తున్నాడు. స్టేజ్ మీద కూడా పాపం లిటరలీ కన్నీళ్ళు వచ్చి లేదా మనిషి 2 అవర్స్ చెప్పాడు, లిటరలీ కన్నీళ్ళు వచ్చి దాని గురించి కూడా గట్టిగా మాట్లాడుకున్నాం, ఓకేనా. నీట్ గా మాట్లాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ నీట్ గా డాన్స్ చేశారు, అంతా బాగుంది. ఇమాన్యుయల్ డాన్స్ చేశాడు, అంతా బాగుంది.
నిలిపోరాను సూపర్ గా డాన్స్ వేశారు. ఇంకంత మించి ఏం చెప్తాం, నీట్ గా డాన్స్ వేశారు. ఆ తర్వాత సేవింగ్ మళ్ళీ పచ్చని ఆకులు, ఎండిన ఆకులు, వాళ్ళు డెమాన్ సేఫ్ అయ్యాడు. డెమాన్ సేఫ్ అయినప్పుడు రైతు ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇవి తగ్గించుకుంటే బాగుంటది. జనం అనేదానికి మీరు చేసేదానికి అస్సలు ఎక్కడా పొందం లేదు. గేమ్ ఆడతారు, అంతా బాగుంది. ఓవర్ ల్యాప్, ఓవర్ గా ఆలోచించి ఓవర్ గా చేస్తారు. అది ఒక్కటి తగ్గించుకోవాలి. రీతి ఉన్న డిమాండ్ పవన్ కూడా. ఆ తర్వాత మళ్ళీ సేవ్ నామినేషన్స్ పెట్టారు. ప్రియా సేఫ్ అయింది. ప్రియా ఇక్కడ ఒక మాట చెప్పింది సూపర్ అనిపిస్తుంది. తప్పులు చేశాను కానీ ఒప్పుకుంటాను, నేను తప్పులు చేశాను, దాన్ని రెక్టిఫై ప్రియా చేసిన తప్పు ఏంటో తెలుసా? ప్రతి విషయాన్ని పెద్దగా చూడటం, అవతల వాళ్ళది తప్పు, వాళ్ళు తప్పు చేశారు, మేము తప్పు చేస్తే తప్పు ఏంటి అని అంటాం. వాళ్ళు చిన్న తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా, వాళ్ళు తప్పు చేశారు, నేను తప్పు చేస్తాను. ఇది ఒక్కటి తగ్గించుకుంటే ప్రియా మాత్రం మంచి కంటెస్టెంట్. అంటే ఓవర్ గా మాట్లాడటం కూడా తగ్గించుకోవాలి. ప్రతిదాని ప్రియా మాట్లాడేటప్పుడు శ్రీజ కూడా ప్రతి దాని అని రాకుండా ఉంటే బాగుంటది. ఓకేనా? తర్వాత మోస్ట్ బోరింగ్ ఎవరంటే అందరూ ఆశా శని గారికి ఇచ్చారు, తనూజ గారు మాస్క్ మ్యాన్కి ఇచ్చారు. ఓకేనా? ఆశా శని గారికి ఇవ్వడం అలాంటి తప్పుడు మోస్ట్ వర్క్ చేసేటప్పుడు ఇంకెక్కడా మనకు అసలు కనబడట్లా. అలాంటి మోస్ట్ బోరింగ్ అయిన ఆమె సేఫ్. అక్కడో ఎక్కడో మాట్లాడతాడు, కొంచెం స్ట్రాటజీ చేస్తాడు, అంతా బాగుంటది. మర్యాద మనిషి ఎలిమినేట్. ఇక్కడ కాదా మనకి బిగ్ బాస్ టీమ్ నాగార్జున గారు మరి ఇంత అన్ఫేర్ అని మీకు అసలు ఆమెకే షాక్, నేను ఎలా సేఫ్ అయ్యాను స్వామి అని. అందరూ ఆమెకి ఇచ్చారు మోస్ట్ బోరింగ్. ఆ తర్వాత వీళ్ళిద్దరిని మనీష్ను ఫ్లోరా గారిని చేదా అవసరంగా పెడితే అక్కడ పాపం రెడ్ మనీష్కి వచ్చింది. ఫ్లోరా గారు ఉన్నారు. ఇక్కడ మనీష్ స్టేజ్ మీద బాటమ్ 3 ఎవరంటే శ్రీజ పేరు చెప్పాడు. నిజంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఉన్నప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా శ్రీజ తోపు కంటెస్టెంట్ అని చెప్పి, బట్ బిగ్ బాస్ అసలు ఆమె ప్లస్ ఆమెకు నెగిటివ్ అయిపోయింది. ఆమె ఓవర్ గా మాట్లాడటం, అదే ఆమె జస్ట్ నెగిటివ్ ఏంటంటే ఆమెది ఏమీ లేనప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో పాయింట్ చెప్పాలని చెప్పడం, అది నచ్చకపోవడం, అది తగ్గించుకుంటే దాన్ని ఆసరాగా చేసుకుని ఈ సెలబ్రిటీస్ అందరూ యూజ్ చేసుకుని కామెంట్స్ తొక్కేస్తున్నారు. అదే శ్రీజ ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష ఎలా ఉందో అలాంటి శ్రీజ ఉంటే మాకు ఎక్కడ సూపర్ గా ఉండేది. శ్రీజ ఎప్పటికైనా తెలుసుకుని చేంజ్ చేసుకోవాలి. ప్రియా విషయంలోకి అందరి విషయంలో మధ్యలో దూరం మాట్లాడకూడదు. అది ఒక్కటి తగ్గించుకుంటే శ్రీజ గట్టి కంటెస్టెంట్. ఓకేనా? అదొక ఫ్లోరా బాటమ్ 3 లో ఫ్లోరా గారు పెట్టాడు. కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి, కొంచెం మాట్లాడాలి అందరితో అని. ఆ తర్వాత సుమన్ గారి బాటమ్ లో పెట్టారు. నిజంగా ఫస్ట్ 2-3 డేస్ అయితే సుమన్ గారు ఏం ఆడుతున్నారు అనిపించింది. మర్యాద మనిషి నీట్గా చెప్పాడు. ఆ తర్వాత మీరు గేమ్ ఆడారన్నా సూపర్ గా ఆడుతున్నారు, మీ నామినేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి, మీ స్టాండ్ మీరు తీసుకోవాలి అని. ఓకే, సుమన్ శెట్టి గారు కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు, సూపర్ గా ఆడుతున్నారు. చూద్దాం ఫర్దర్ డేస్ లో సుమన్ శెట్టి గారు ఎలా ఉంటారు. టాప్ 4 లో భరణి గారిది అక్కడ ఉన్నంత సేపు ఈయన కూడా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నంత సేపు భరణి గారిని అట్లా ఆడుతున్నాడు, ఇట్లా ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చేసి మీరు సూపర్ అంటున్నాడు. చూసి ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది, అబ్బా చూడ భరణి గారిని సూపర్ అనిపిస్తుంది, ఒక్క ఎలివేషన్ ఇస్తున్నారు. ఆయన మిమ్మల్ని టార్గెట్ చేసే గేమ్ ఆడుతున్నాడు. ప్రతి గేమ్ లో మీరు గమనించినట్లయితే ఎగ్ టాస్క్ అయినా కలర్ టాస్క్ అయినా ప్రతి దాంట్లో కామనర్స్ ని టార్గెట్ చేసి ఆయన గేమ్ ఆడాడు. ఆయన ఎక్కడ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మా సెలబ్రిటీస్ అంటాడు, కానీ ఎప్పుడైనా ఆయన కామర్స్ లో ఉన్నప్పుడు కూడా మా కామర్స్ అనలేదు. రీతు అలా చేసినప్పుడు కూడా రీతు వల్ల మన టీం అంతా చిన్న భిన్నం అయిపోయింది అన్నమాట. అప్పుడు ఆయన ఉంది కామర్స్ టీమ్ లో, అప్పుడే తెలిసిపోయింది ఆయన ఏ టీం గురించి ఆడుతున్నాడు, ఎటు ఆడుతున్నాడు. ఓకేనా? ఆ తర్వాత సంజన గారు మర్యాద మనిషికి చాలా పెద్ద ర్యాప్. మర్యాద మనిషికి ఎలాంటి వర్క్ లేదు పాపం. 13 days సంజన గారి ఆ వర్క్ క్రియేట్ చేసి అసిస్టెంట్ గా ఒక వర్క్ ఇచ్చారు. అక్కడ చిన్న ఎమోషనల్ అయ్యారు ఇద్దరు. సంజన గారి గేమ్ అయ్యా నిజం చెప్పిన వీళ్ళందరూ మాస్క్ పెట్టుకుని ఉన్న వాళ్ళందరూ భరణి గారైనా తనూజ్ అయినా వీళ్ళందరూ మాస్కులు, బట్ వితౌట్ మాస్క్ తో ఆడుతుందంటే మాస్క్ మ్యాన్ ఉండే సంజన గారు. వాళ్ళు వితౌట్ మాస్క్ అసలు. ఓకేనా? వాళ్ళకి ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతారు, అదే ఆడతారు. ఇక మిగతా వాళ్ళందరూ మాస్కులతో ఉన్నారయ్యా. మాస్క్ ఎప్పుడు అయితే ఊడిపోతాయో అప్పుడు బిగ్ బాస్ సీజన్ హిట్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత హరీష్ పేరు చెప్పాడు, మంచి మనిషి మీరుని, మంచి మనిషి హరీష్ చెప్తున్నారు కదా. తను కొంచెం ఓవర్ గా మాట్లాడి తగ్గించుకోవాలి. ఈ కాంగ్రెస్ అందరూ మంచి వాళ్ళు, ఇక ఓవర్ గా మాట్లాడటం అది ఒక్కటి తగ్గించుకుంటే వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఈ సెలబ్రిటీస్ లో వాళ్ళకి యాక్టింగ్ రాదు. ఓకేనా? ఓకే, ఎవరికొరకు ఏడవరు. ఓకేనా? తప్పు అనిపిస్తున్నప్పుడు ఏడాస్తారు. ఇది తనుజ దానికి ఎవరు ఏమున్నా అనుకున్నా ఇమానే ప్రతిసారి ఏడస్తానే ఉంటది. ఓకేనా? బిగ్ బాబు ప్రియా మీద మర్యాద మనిషి. వీళ్ళు ఎంత మంది నిజం చెప్పండి అసలు
మర్యాద మనిషి ఎలిమినేషన్ కరెక్టా మర్యాద మనిషి ఎలిమినేషన్. ఆశా శైని గారికి నేను ఎందుకున్నానా ఆమెకే డౌట్ వచ్చింది. ఆమెకే అమ్మ మీరు ఉంటారని నేను వెళ్ళిపోతానంటే ఆమె అనుకుంది. అలాంటి మర్యాద మనిషి ఉన్నాడు ఆశా శైని గారు వెళ్ళిపోయాడు. అంటే సెలబ్రిటీస్ ఎలాంటి తప్పులు చేసినా కానీ ఉంచుతుంది, అంతే కదా. ఫైనల్ పాయింట్ అదే. నాకైతే భరణి గారికి అసలు దండగా అనిపించింది. ఆయన్ని సెలబ్రిటీ టీమ్ లోనే ఉంచండి, కాంగ్రెస్ టీం ఏ కాకండి. ఓకే, ఇప్పుడు ఆయన మర్చిపోయి ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఓనర్స్ అయిపోయారు కదా సెలబ్రిటీస్ అందరూ. వాళ్ళ టీం గ్రూప్ వాళ్ళే ఆడివ్వండి, ఓకేనా. వాళ్ళు ఇటు వచ్చినా కానీ ఆడరు, వీళ్ళతో సరిగ్గా ఉండరు, మాట్లాడరు. కామర్స్ అందరూ భరణి గారితో బాగానే ఉన్నారు. బట్ భరణి గారి ఎప్పుడు వేరు చేసి చూసింది భరణి గారే, ఓకేనా. ప్రతి విషయంలో నిజమే భరణి గారు వేరు చేసి చూసారు అని మీకు అనిపిస్తే మన వీడియో లైక్ చేయండి. ఈ కామర్స్ కూడా ఓవర్ మాటలు ఓవర్ థింకింగ్ తెగించుకుంటే వాళ్ళు కూడా బాగుంటుంది అనిపిస్తే లైక్ చేయండి. సంజన గారు తోపు కంటెస్టెంట్, ఓకేనా. ఈ ఎపిసోడ్ లో మాత్రం నాకైతే గుడ్ అయితే సంజన గారు అండ్ మాస్క్ మ్యాన్, బ్యాడ్ అయితే భరణి, ఎమాన్యుల్ అండ్ తనూజ, ఓకేనా. ఇలాంటి ప్రోమో రివ్యూస్, బిగ్ బార్ రివ్యూస్, అనాలిసిస్ మనకి ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్తాం, ఓకేనా. ఇలాంటి రివ్యూస్ మీకు కావాలనిపిస్తే మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నా. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ 2 వారాల్లో అతని పేరు కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. చూద్దాం ఎంతమంది ఎవరి పేరు చెప్తారు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.